ఎప్పుడు తోటకూర పప్పు, తోటకూర ఫ్రైయేనా? అప్పుడప్పుడు ఈ విధంగా కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయండి. తోటకూర ఉల్లి కారం చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వేసుకుంటే చాలు అన్నం మొత్తానికి సరిపోతుందండి. ఇందులో కొంచెం నెయ్యేసుకొని తిన్నామంటే అబ్బా! వేరే లెవెల్ అసలు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటారు. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామా? ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని నేను ఒక పెద్ద ఉల్లిపాయనైతే కట్ చేసి పెట్టుకున్నానండి. చూపిస్తున్నా కదా! ఈ విధంగా కట్ చేసేసి ఆ మిక్సీ జార్‌లో అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఒక 6-7 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి. ఈ విధంగా మొత్తం తొక్క అనేది తీసేసి వేసుకోవాలి. ఒక 6-7 ఒక 1 స్పూను పచ్చికారం అండి. ఎర్రకారం ఉంటుంది కదా! అది కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. అవన్నీ కూడా 3 వేసుకొని వాటర్ అనేది యాడ్ చేయకుండా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే కొంచెం బరగ్గానే ఉండాలండి. మనకి బరగ్గా ఉంటేనే టేస్ట్ అనేది బావుంటుంది. మెత్తని పేస్ట్ లాగా అయితే చేసేయొద్దు. చూడండి చూపిస్తున్నా కదా! చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా మీకు వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ లైట్‌గా. ఈ విధంగా అయితే బరగ్గా రుబ్బేసుకోవాలి. మీరు మిక్సీలో చేసుకున్నా పర్వాలేదు. లేదంటే మీ దగ్గర రోల్ ఉంటే గనక రోల్లో మీరు రుబ్బుకున్నా కూడా బావుంటుందండి. రోల్లో అయితే టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇప్పుడు ఈ పేస్ట్‌ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల నువ్వుల నూనె అయితే వేసుకుంటున్నాను. నువ్వుల నూనె అయినా పర్వాలేదు. ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి. నేనైతే నువ్వుల నూనె అయితే వేస్తున్నాను. ఒక 1 స్పూను పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలండి. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. మనకవి చిటపటలాడిన తరువాత శనగపప్పు కూడా లైట్‌గా వేగిన తరువాత మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది గదా! ఆ పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సిమ్‌లో అయితే పెట్టుకొని కొంచెం వేయించుకోవాలండి. సిమ్‌లో పెట్టుకొనే వేయించుకోండి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది లేదంటే. అది వేసేసుకొని పైన మూత పెట్టేసుకోండి. మనకి ఈ మసాలా ముద్ద అనేది ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బావుంటుందండి. బాగా వేగిపోవాలి. సిమ్‌లో అయినా పర్వాలేదు, మీడియం ఫ్లేమ్‌లో అయినా పర్వాలేదు. మంచిగా మగ్గించుకోవాలి. పైన మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి కొంచెం లైట్‌గా వేగిన తర్వాత ఇప్పుడైతే నేను ఒక టొమాటోని కూడా కట్ చేసి వేస్తున్నాను. సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోలేదు కాబట్టి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలిపేసుకొని పైన మూత అయితే పెట్టేయండి. ఈ టొమాటో కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. సో, సిమ్‌లో పెట్టేసి పైన మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. చూడండి చూపిస్తున్నాను కదా! మనకి చివర్లో అనేది కొంచెం ఆయిల్ అనేది తేలుతూ ఉండాలండి. ఆ విధంగా మనకి వేగితేనే మనకి టొమాటో ఈ మిశ్రమం ఉంది కదా! ఈ పేస్ట్ అనేది కూడా మంచిగా వేగినట్టు. ఇప్పుడు లైట్‌గా చివర్లో అనేది మనకి ఆయిల్ అనేది తేలుతుంది కదా! ఇప్పుడు నేను 2 కట్టలు తోటకూరనైతే వేస్తున్నాను కట్ చేసుకొని. 2-3 కట్టలైతే వేసుకోవచ్చండి. 3 కట్టలు వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నేను 2 కట్టలైతే వేస్తున్నాను. ఈ తోటకూరను కూడా వేసేసుకొని పైన మూత అయితే పెట్టేసుకోండి. మనకి మంచిగా మగ్గాలి కదా! ఇప్పుడు చూడండి కొంచెం సేపు అయిన తర్వాత ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మనకి మంచిగా వేగిపోయింది తోటకూర అనేది. మనకి చివర్లలో చూసారా ఆయిల్ అనేది ఎక్కువ తేలుతోంది. ఇప్పుడు ఒక్కసారి కారం, ఉప్పు అనేది టేస్ట్ చూసుకొని 2 సరిపోయాయో లేదో టెస్ట్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడైతే మన తోటకూర ఉల్లికారం అయితే ప్రిపేర్ అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఎప్పుడు వెజిటబుల్స్‌తోనే కాకుండా కొంచెం ఆకుకూరలతో కూడా మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఫైబర్ కూడా మంచిగా అందుతుందండి. తోటకూర చాలా హెల్తీ కదా! ఎప్పుడు కూడా పప్పు తోటకూర లేదంటే తోటకూర ఫ్రైయే కాకుండా ఈ విధంగా స్పైసీగా చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కొంచెం డిఫరెంట్‌గా కూడా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారు అంటే అబ్బా! చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో కామెంట్స్‌లో అయితే తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ చాలా ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేసి ఒకవేళ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.